అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని అందరూ దైవంగా కొలిచే ఈ వృత్తి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. మేళాలో పాల్గొని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. మేళాలో పాల్గొని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి యువత రేపటి దేశ భవిష్యత్. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారికి ఆర్థిక స్తోమత లేకపోయినా పెద్ద చదువులు చదివిస్తున్నారు. నేడు యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాం. 53 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 2500 ఉద్యోగాలు భర్తీ. కంపెనీలు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని రైతులు విలువైన భూములు ఇచ్చారు. పాయకరావుపేటలో పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహం పడకండి. మరో 3 నెలల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉన్నప్పుడు అదేంటే కదా ఎక్స్ప్లోర్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, నలుగురి మధ్యలో తిరగాలి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, మంచి ఏదో చెడేదో అవగాహన కల్పించుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 25,000 నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర పాయకరావుపేట నియోజకవర్గంలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈరోజు కల్పించారు. అది నిజంగా చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచి 2014-19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఎస్సీకి ఎక్వైర్ చేసిన 4,000 ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు. దగ్గర 4,500 ఎకరాలు ఆ రోజు మేము ఎక్వైర్ చేయగలిగాం. నా అదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ మీ దురదృష్టం నా అదృష్టం. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాదు. మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్కి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం, ఆ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ అయిపోయిన వెంటనే సుమారుగా 100 కంపెనీల పైగా ఈ రోజు లైన్లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఆసిమెటల్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఈరోజు వాళ్ళు ముందుకు రావడమే కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నక్కపల్లి ఏరియాలో కనుక అది వస్తే మన అక్కడున్న చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని చెప్పి ఈరోజు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఫేజ్ లోనే 65,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఇచ్చిన మాట ఏంటంటే 2029 టైంకి మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ లోకి తీసుకొస్తామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇంచుమించుకి ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. బీ బ్రేవ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా స్థిరపడాలి, అందరూ కూడా మంచిగా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా బాధ్యత ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ మీద, గంజా మీద మేమందరూ కూడా పోరాటం చేస్తాం. మీ అందరి గురించి కూడా ఆ పోరాటంతో పాటు మీ అందరి సహకారం కూడా నేను మీ అందరి దగ్గర కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని స్కిల్ డెవలప్మెంట్ వారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ముఖ్యంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ రోజు శ్రీప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో
వాళ్ళ తాలూకా హోస్టింగ్ లో ఈరోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 4,000 మందికి పైగా ఈ రోజు యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. దగ్గర 2,800 మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్ తోని దగ్గర 55 కంపెనీలు కూడా రావడం జరిగింది. నిజంగా దీని ఒక శుభ పరిణామం కింద భావించాలి. రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఎంపీడీఓను పరామర్శించిన వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు కుటుంబ సభ్యులకు నేనున్నాను అని ధైర్యంగా ఉండమని పవన్ భరోసా ఇచ్చారు. ముందుగా జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగాం. వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. ఈ అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు. ఇది ఈ వ్యక్తి మీదే కాదు, గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కరండి. జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు, ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే రూమ్ తాళాలు అడిగారు, మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు, ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చెప్పినప్పుడు ఒక వ్యక్తిగా ఆయన
ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు మొదలైన ఆర్థిక సంస్కరణ మన భారతదేశాన్ని 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ గా తీసుకెళ్ళింది. అంటే దీని మీద చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రైవేటైజేషన్ ఏంటి, గ్లోబలైజేషన్ అనేది ఎంతవరకు మంచిది, ఈ చర్చ దాటి వచ్చేసాం. ఇవాళ మనం కొన్ని చట్టాలు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆయన అనుబంధం పెట్టిన కొన్ని చట్టాలు కానీ, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఈ పరిపాలన కానీ ఇవాళ భారతదేశం ఆర్థికంగా నిలబడి ఒక శక్తికి ఎదిగే పరిస్థితికి వచ్చిందంటే ఆ వ్యక్తులంటే భారతదేశంలో ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఆయన కాంగ్రెస్ గా ఉండొచ్చు, కాంగ్రెస్ గా పుట్టొచ్చు, కాంగ్రెస్ గా చనిపోవచ్చు, కానీ ఒక దేశ ఆర్థిక పురోగతిని ఒక దశ పెట్టి ఇవాళ భారతదేశాన్ని ఉన్నత స్థాయి తీసుకున్న కారణం ఆయన ఆర్థిక విధానాలే. ఆయన ఆత్మవిశ్వాసాన్ని కలగాలని చెప్పి సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు, ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు, వారి కేబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి. అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక స్థానంలో తీసుకురాగలిగి ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఆర్థిక నిపుణుడిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు అనేక పదవులు చేశారు. అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇవాళకి కొనసాగుతుంది. దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన, ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం, నివాళులు అర్పించడం, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ వారికి శాంతి కలిగించాలి అని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయమైనటువంటి మంగళగిరి ఆఫీస్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు వారి మరణం రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని అందరూ దైవంగా కొలిచే ఈ వృత్తి నిర్వహిస్తున్న వైద్యులంతా నిబద్ధతతో విధులు నిర్వహించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు.
పోలియో డే అని, ఒకరోజు ఎయిడ్స్ డే అని, ఒకరోజు డయాబెటీస్ డే అని, ఇలా రకరకాలు ఉన్నాయి. అలాగే మనకు కూడా బిఎంపి డే అనేది డిసెంబర్ 27న ప్రతి సంవత్సరం మేము దీన్ని జరుపుకుంటున్నాం. ఇప్పటికి 62 సంవత్సరాలు దిగ్విజయంతో జరుపుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెంబర్లందరికీ, అలాగే దీని గురించి విజయవాడ గారికి చెప్పినట్లే విజయవాడ గురించి ఆ కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత బిఎంపీ అసోసియేషన్ ప్రతి వ్యక్తి వాట్సాప్ లో ఒకసారి బిఎంపీ బ్రేక్ ఓపెన్ చేసి ప్రతిరోజు ఏదో మంచి కార్యక్రమం పెడుతున్నారు ఏదో రాజు గారు. ఒకసారి మీరు చూసి దాన్ని విని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఆనందంగా ఉంటారని నా ఒక కోరిక. నేను బిఎంపీ అసోసియేషన్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో వినిపిస్తున్నాను. 70s, 80s, 90s లో అంటే ఆ 30 years ఆల్మోస్ట్ సైకిల్ వేసుకొని ఈవెన్ పొలాల పట్ల మీద కూడా పట్టుకొని వెళ్తే ఆ రోజు ఎలుగుపట్లు అడవి పందులు ఇవన్నీ ఉంటున్నప్పుడు అక్కడ మనుషులు కావడం వెళ్ళి మా నాన్న వైద్యం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మళ్ళీ మా నాన్నని గుర్తు చేసుకుంటున్నారో ఆ 60 సంవత్సరాలు పైబడి ఫెలిసిటేషన్ పొందబోతున్న ప్రాక్టీషనర్స్ గురించి మారిపోయింది. ఆ రోజు ఉన్న డాక్టర్లుగా ఉన్నటువంటి రెస్పెక్ట్ కి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న ప్రాక్టీషనర్స్ చాలా మంది ఊర్లో మీరు సర్వీసెస్ అందిస్తున్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు పైబడి ఉన్న మనుషుల తాలూకా నీతి నిజాయితీ, ఈ రోజు ఉన్నటువంటి నీతి నిజాయితీ, ఆ రోజు మీరు ప్రజలకు ఉన్నటువంటి అందుబాటు, ఈ రోజు ఉన్నటువంటి అందుబాటులో మిగతా విషయాల్లో తేడా ఉండొచ్చేమో కానీ ఆర్ఎంపీ పిఎంపీలకి ఆ రోజు ఎంత గౌరవం ఉందో ఈ రోజు అంతే గౌరవం ఉంది. మీరు కరెక్ట్ అనుకుంటే మీరు క్లాస్ కొట్టుకోండి. మీరు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని నమ్మకంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా మాటలు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు అందరూ క్లాస్ కొట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వస్తాను. నేను 2002లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా నా హాస్పిటల్లో నాతో డైరెక్ట్ గా పరిచయం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారని నమ్మకం. ఎందుకంటే పేరు నాకు చాలా మంది మర్చిపోయారు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు రావడం అయింది. నా మొదటి 5-6 సంవత్సరాలలో ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఆలోచిస్తే ఒక డే అండ్ నైట్ హాస్పిటల్ సర్జరీస్ అయ్యే అవకాశం ఉండేది. లేదా కూటమి ప్రభుత్వం ప్రజలపై దుర్మార్గంగా మోపిన 15,485 కోట్లు విద్యుత్ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతమయ్యాయని కురసాల కన్నబాబు ప్రకటించారు. కాకినాడ క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నాయకుడు సుమారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు, వారి లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అన్ని శ్రేణులు ఇవాళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం, ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన 7 నెలల కాలంలో మహా ప్రదర్శనలు ఇవాళ జరిగాయనడంలో సందేహమే లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవిచూస్తుందో అర్థమవుతుంది. చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని అబద్ధాలు, అన్ని అభూత కల్పనలు, ఈ ఎన్నికల్లో గట్టెక్కితే చాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు గాలిలో కొదిలేసి ఈ రోజున కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఎజెండాని రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయం ప్రజలు గమనించారని చెప్తున్నాం. ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు, చాలా గట్టిగా షాక్ కొట్టింది. ఒక్కసారి కాదు, ఆయన ప్రతిరోజు షాక్ ఇస్తూనే ఉన్నాడు గత 7 నెలల కాలంగా. ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే
ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులకు గురి చేస్తూ ఉన్నాడు. రైతులకి రైతు భరోసా ఇస్తాను 13,500 కాదు, పెట్టుబడి సాయం 20,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు అలాంటి ఒక హామీ తాను ఇచ్చాననే విషయం ఆయన గుర్తులేదు. ఆ విధంగా రైతులకి షాక్ ఇచ్చాడు. మహిళలకి 18 ఏళ్ళు నిండితే 1,500 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి ఇవాళ వరకు దాన్ని ఊసే ఎత్తకుండా షాక్ ఇచ్చారు. విద్యార్థులు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో లక్షల పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం. ఇవాళ వరకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు షాక్ ఇచ్చారు. పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలు డబ్బులు లేక వైద్యం అందని పరిస్థితి ఉండకూడదని ఆరోగ్యశ్రీని పెట్టి దాన్ని విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3,000 అనారోగ్యాలకి వైద్యం అందించే స్థాయికి తీసుకెళ్తే ఇవాళ ఆరోగ్యశ్రీని మొత్తం ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి తీసుకొచ్చారు. అంబులెన్సులు కూడా నడవని దుస్థితికి ఈ రాష్ట్రంలో వైద్య సేవల్ని తీసుకొచ్చారు. జనరల్ హాస్పిటల్లో కనీసం ఇన్సులిన్ని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడింది.